శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో గురు శుక్రుల యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది. ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. ఒకటే రాశి సంచారం చేస్తూ ఈ యొక్క అపూర్వమైన కలయిక. ఈ కలయికల్లో కనుక ఎవరైనా జనిస్తే కనుక వాళ్ళ మంత్రిత్వాది యోగాలు ఉంటాయి. శుభస్థానాలు కనుక జనించినట్లయితే, శుభస్థానంలో ఉన్నప్పుడు జనిస్తే, కొంత అశుభ స్థానాలు జనిస్తే కనుక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము, తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గురు శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది. రెండు గురువులు శుభులిద్దరు కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా. శుక్రుడు యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశిలో కూడా సంచారం చేస్తూ శుక్రబుధుల కలయిక దాదాపు శుక్రబుధులు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశి గతుడై, శుక్రుడు మాత్రం కర్కాటక రాశిలో గతుడై ఉంటున్నాడు. గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసి యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన దాని గురించి తెలియజేసాడు. జ్ఞానాన్ని, తర్వాత తెలివితేటల్ని, విద్యాభివృద్ధిని, ఉన్నత ఉద్యోగాభివృద్ధిని, సంతానకారకుడు, ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు. శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు. తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం, దాంపత్యం అనుకూలము, సుఖ విలాసవంత జీవితము, సౌఖ్యాదులు, ఉన్నతమైన పదవి అధిరోహణ, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు. వ్యాధులకు వచ్చేటప్పటికి గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు. శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి జననాంగాలకు సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి వారు. ఇటువంటి గురు శుక్రుల యొక్క కలయిక అమోఘమైంది, అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి గురు శుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ 20 రోజుల్లో ద్వాదశ రాశుల వరకు పరిస్థితి చూస్తే గురు శుక్రులు ఏ విధంగా వీళ్ళకి ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము. మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి గురు శుక్రుల కలయిక ఏ విధంగా ఉండబోతుంది, వాటి యొక్క పరిస్థితి ఏంటి అనేది చెప్పుకుందాము. ముఖ్యంగా శుక్రుడు వీరికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనమప్తి ప్రాప్తి అష్టమే భృగునందనే. దుఃఖములు, అనేక కష్టములు ఉంటాయని చెప్పి, విశేష సౌఖ్యములు అంటే కష్టపడితే ఏమొస్తుందయ్యా, తర్వాత సుఖపడే యోగం వస్తుంది. కాబట్టి మొదల కష్టం అనేది ఎదుర్కొన్నారు, ఇప్పుడు సుఖపడే యోగం శుక్రుడిస్తున్నాడు. బంధుమిత్రాదులతో కలిసి సౌఖ్యాలు పొందటము, విందు వినోదాలు పాల్గొనటం, కొత్తదైనటువంటి బంధువులతో ఒక ఆలోచన పంచుకోవటాలు, అలానే సౌఖ్యం, కాలము కూడా అలానే మీకు కలిసి వస్తుంది. మీరు ఒక మాట అనుకుంటారు, ఆటోమేటిక్గా ఆ కాలం కూడా మీ దగ్గరగా అనుకూలమైన కాలంగా నడుస్తూ ఉంటుంది. ధనలాభం కూడా ఆ విధంగా ఉంటుంది. అలాగే రాజదర్శనం, రాజ సమానమైన వ్యక్తులతో నూతన పరిచయాలు ఏర్పడి వాటి ద్వారా మీ యొక్క కార్యక్రమాలు సిద్ధించే అవకాశం ఉంది అని చెప్పి వృశ్చిక రాశి వారికి శుక్రుడు అష్టమ స్థానంలో యోగాన్ని ఇస్తున్నాడయ్యా. తర్వాత గురుడు ఏ విధంగా యోగాన్ని ఇస్తున్నాడు, మరి అష్టమ స్థానంలో చోరాగ్ని వృభాభీతిశ్చ గాత్ర గంభీర నాశనం నిష్ఠూరం సాహసం క్రోధ అష్టమే స్థానే గురువు. చోరుల వల్ల అంటే దొంగల పాలు, కొంత ధనం దొంగల పాలయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత కొంత ధనం అగ్ని మూలక ధననాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కొంత ధనము రాజుల వల్ల, భీతి వల్ల ధననాశనం అయ్యే అవకాశం, అంటే మొత్తం మీద ధనం అనే కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది వీటన్నిటి మీద. తర్వాత మీరు అధిక అంటే ఇప్పుడు శుక్రుడు యోగాన్ని ఇస్తున్నాడు, కొంత ఏదైనా తినేశారో, అధికంగా మీరు భోజనం చేశారో, ఏదో తిని పదార్థాలు డయాబెటిక్ ఏదో ఉంటుంది బీపీ, అలా ఏదైతే ఎక్కువగా తింటే మీకు వ్యాధిని ప్రేరేపించే పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఈ గురువు. అధైర్యం, కాఠినం అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం, అధైర్యంగా కూడా కొంత ఉంటారంటే ఇప్పటివరకు ధైర్యంగా ఉండి ముందుకు జరుగుతుంటారు, కొంత వెంటనే కూడా అధైర్యం వచ్చేస్తుంటుంది. ఇప్పుడు చేస్తున్నామో లేదో
అయ్యి అందుకనేనేమో మనం ఆ విధంగా చేస్తేనే ఇట్లా జరిగిందేమో, ఒక పశ్చాత్తాపం అనేటువంటిది అధైర్యం అనేది ఉంటుంది. కాబట్టి తర్వాత కోపము కూడా హద్దు మీరటం, ఒక్కసారి కోపాన్ని ప్రదర్శిస్తాడు అంటే వచ్చే పని అయిపోతుందనగా కూడా కోపం ప్రదర్శించటం వల్ల ఆ కార్యక్రమం ఆగిపోవటం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి స్థితి గురుడిస్తున్నాడు. కాబట్టి గురుడు అవయోగాన్ని, శుక్రుడు యోగాన్ని ఇస్తున్నాడు 50%. కాబట్టి కొంతవరకు అదృష్ట యోగాన్ని పొందుతున్నారు వృశ్చికరాశి వారు. ఈ అవయోగాన్ని ఇస్తున్నాడు గురువు. గురు చరిత్ర పారాయణం కానీ, సచ్చరిత్ర పారాయణం కానీ, గురు ధ్యానం కానీ, గురుక్షేత్ర దర్శనం కానీ, సాయిబాబా, దత్తాత్రేయ, రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవటం, లేదా శనగల్ని ఆవుకి దానాగా పెట్టడము, లేదా అవకాశం ఉంటే శనగల్ని ఈ యొక్క దానంగా బ్రాహ్మడికి ఇవ్వటం, ప్రతి గురువారం ప్రతినిత్యం కూడా ఏదన్నా ఎల్లో కలర్ స్వీట్స్ దానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశుల పరిస్థితి చూస్తే గురు శుక్రులు కొందరికి యోగం, కొంతమందికి అవయోగం, కొంతమందికి అర్ధయోగాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ ఆగస్టు 20వ తారీఖు వరకు గురు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు, ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశ రాశుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం, లేతే వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం, గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి. ఏదో పెట్టేసాం, స్విచ్ చేసాం, అది మంచి స్థితిలో ఉందా, లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి. కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు, తద్వారా అవి ఇబ్బంది కలిగే అగ్ని భయాలు, చోర భయాలు అగ్ని భయం జరుగుతుంది. చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు, అది లాక్ వేసామా లేదా చూసుకోవాలి. ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి. అవి పోయిన తర్వాత పోయినవే వస్తువులు అని చెప్పి అనేదానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది. ఇక ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పు పొందుతాము, ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు, వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలన్న ఆలోచన పక్కగా పెట్టండి. వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు. మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్ర అని బాధపడేటువంటి వారికి కానీ, వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ, ఏదైనా ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాదులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ద్వాదశ రాశుల వారందరూ కూడా గురు శుక్ర యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున 20వ తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి, ఆ రోజు 20వ తారీఖు అంటే గురు పుష్యయోగం కూడా ఉంది. 20వ తారీఖు ఆగస్టు 20 గురు పుష్యయోగం అంటారు. ఈ గురు పుష్యయోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధనా క్రమంలో పెట్టుకుంటారో గురు పుష్యయోగం బంగారాన్ని కొనొచ్చానంటారు. మహాశివరాత్రి ఆ రోజు 20వ తారీఖు అంతటి మహత్తరమైనటువంటి రోజు. కాబట్టి ఆ రోజున ఈ గురు శుక్రుడు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడు. ఆ రోజున అందరూ కూడా గురు శుక్రులకు సంబంధించిన ఆరాధనా క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమ దానం చేయటం కూడా మంచిది. శుక్ర ప్రతిమ, గురు ప్రతిమ తయారు చేసుకొని అవయోగాన్ని వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురు శుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గ్రహాల్లో కూడా బలులు వీలే. అంటే ఒక శుభకార్యం చేయాలంటే గురు శుక్ర బలాలు బాగా ఉండాలి. పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగాన్ని ఇవ్వాలి. గురువు ఏంటంటే మీకు పెళ్లి కావాలన్నా, తర్వాత వివాహంగా మరి మళ్ళీ నూతన గృహప్రవేశాలు చేయాలన్నా, ఏదైనా శుభకార్యం మొదలుపెట్టాలన్నా, వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైన వారు. వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు. అదే రవి మౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, గురు మౌఢ్యం అంటారు. కాబట్టి ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు. కాబట్టి ఈ ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, గురు చరిత్ర పారాయణం చేయండి, తర్వాత గురు దేవాలయానికి వెళ్ళండి. తద్వారా దాన ధర్మాదులు గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే అంతా శుభప్రదంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి. ఏమాత్రమే